హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయి. ఈ వీడియోలో మీకు శాటిలైట్ ఇమేజెస్ ద్వారా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో గత కొద్ది రోజుల నుంచి మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీలో వచ్చేసి ఈ యొక్క ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమ డిస్ట్రిక్ట్స్‌లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మరొక వైపు మన 2 తెలుగు రాష్ట్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40-45 డిగ్రీల వరకు నమోదు అవుతుండడంతో ఉక్కపోత ప్రభావంతో కూడా ఊహించని రీతిలో ఈదురుగాలులతో కూడుకున్నటువంటి పిడుగుల వర్షాలనేటువంటివి కూడా కురుస్తూనే ఉన్నాయన్నమాట. అయితే రాగల 24 గంటల పాటు మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయి? సో, ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది? ఏ ఏ ప్రాంతాలకు ఎండ తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది? ఇలాగ వివరాల గురించి మీకు చెప్తాను. తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూడడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ సింబల్‌ని ఆన్‌లో పెట్టుకునేసేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి వీడియోను రీచ్ చేస్తుంది. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్ కూడా విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అయితే అయిపోండి. మీకు డైలీ కూడా యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటాను. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తున్నాను. లేట్ చేయకుండా వివరాల్లోకి గనుక వచ్చేసినట్లయితే ముందుగా ఉష్ణోగ్రతల గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. సో, ఇప్పటికే మన తెలుగు రాష్ట్రాల్లో గత 10, 15 రోజుల నుంచి కూడా అత్యధికంగా 40-45 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూనే ఉన్నాయి. కొన్ని కొన్ని ప్రాంతాల్లో. అన్ని ప్రాంతాల్లో కూడా కాదండి. కొన్ని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే. సో, మనకు నిన్న ఈ గూడూరు నగరంలో వచ్చేసి దాదాపుగా 46.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవ్వడం జరిగింది. దీంతో పాటుగా కొప్పెరపాడు నగరంలో కూడా 46.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సో, ఇవి ఉష్ణోగ్రతలు ఎంత ఎక్కువగా నమోదు అవుతుండడంతో ఉక్కపోత ప్రభావంతో కూడా అంత ఎక్కువగానే మనకు వర్షపాతం అనేది నమోదవుతూ ఉందన్నమాట. ఊహించని విధంగా పిడుగులతో కూడుకున్నటువంటి, ఈదురుగాలితో కూడుకున్నటువంటి భారీ వర్షాలు పడుతూ ఉన్నాయి. ఓకేనా? సో, గత 3, 4 రోజుల నుంచి గనుక మీరొకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ తెలంగాణలో ఎక్కువగా వర్షాలనేటువంటివి కురిసాయి. ఈ విధంగా వడగళ్ల వానలు కూడా పడడం జరిగాయన్నమాట. మరొక వైపు గత 2 రోజుల నుంచి కూడా మన ఏపీలో కొన్ని కొన్ని ప్రాంతాల్లో బీభత్సంగా వర్షాలనేటువంటివి కురుస్తూ ఉన్నాయి. ఎక్కువగా వచ్చేసి ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో. సో, ఫర్ ఎగ్జాంపుల్‌గా నిన్న మాది తిరుపతి డిస్ట్రిక్ట్ అనమాట. నిన్న నైట్ ఒక గంట సేపు ఆగకుండా భారీ వర్షమైతే కురిసింది. సో, ఇలాగా ఉష్ణోగ్రతలనేటివి ఎక్కువగా నమోదు అవుతుండడంతో ఈదురుగాలితో కూడుకున్నటువంటి భారీ వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఓకేనా? సో, ఇక రాగల 24 గంటల పాటు వాతావరణం ఎలా ఉంటుందో శాటిలైట్ ఇమేజెస్ ద్వారా క్లియర్‌గా మనం చూద్దాం. ఓకేనా? సో, ఇందులో మీరొకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ప్రెజెంట్ ఈ టైంకి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. సో, జనరల్‌గా మీరు ఈ బంగాళాఖాతంలో ఈ ప్రాంతంలో చూసినట్లయితే ఉపరితల ఆవర్తనం అనేది కొనసాగుతుంది ఈ ఏరియాలో. మరొక వైపు వర్షాలు కూడా ఈ మన ఏపీలో వచ్చేసి ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్ విశాఖపట్నం, విజయనగరము, రాజమహేంద్రవరము, కాకినాడ, విజయవాడ, గోదావరి డిస్ట్రిక్ట్స్ వీటన్నిటికీ కూడా పడుతూనే ఉన్నాయి. మరొక వైపు తమిళనాడులో కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతూ ఉన్నాయి. అయితే కర్ణాటక స్టేట్‌లో కూడా బెంగుళూరు నగరం ఆ ఏరియాల దగ్గర కూడా వర్షాలనేటువంటివి కురుస్తూనే ఉన్నాయి. సో, దీంట్లో ఇంకొంచెం మీరు క్లారిటీగా చూడొచ్చు. ఓకేనా? మన ఏపీలో వచ్చేసి ఈ విశాఖపట్నం దగ్గర నుంచి గుంటూరు, ఏలూరు, చీరాల, బాపట్ల ఇక్కడి వరకైతే ప్రెజెంట్ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అండ్ దీంతో పాటుగా చెన్నైకి ఆనుకొని ఉన్నటువంటి నగరాలు ఏవైతే ఉన్నాయో మన ఏపీలో ఉన్నటువంటి ప్రాంతాలు వాటికి కూడా రెయిన్ పడుతూ ఉంది. తెలంగాణలో మాత్రం అక్కడక్కడ లైట్ రెయిన్ నమోదవుతుంది కానీ అంత హెవీ రెయిన్ కూడా పడడం లేదనమాట ప్రెజెంట్. ఓకేనా? సో, ఇంకొక ఇమేజ్ చూడొచ్చు. ఇది 4:30, 5 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. సో, ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మన ఏపీలో ఈ విశాఖపట్నం దగ్గర రెయిన్ అయితే ఉంటుంది ఆ టైంకి. దాంతో పాటుగా గుంటూరు, నెక్స్ట్ తిరుపతి డిస్ట్రిక్కు, నెల్లూరు డిస్ట్రిక్కు, చిత్తూరు డిస్ట్రిక్కు ఈ యొక్క 4 డిస్ట్రిక్ట్‌లకు మరి కాసేపట్లో వర్షాలనేటువంటివి కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఓకేనా? తెలంగాణ స్టేట్‌లో కూడా ఖమ్మం డిస్ట్రిక్ట్ దగ్గరైతే 4:30, 5 గంటల ప్రాంతంలో వర్షం అనేదైతే ఉంటుంది ఖచ్చితంగా. సో, ఈ ఇమేజ్ చూడొచ్చండి. ఇది 5:30, 6 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజు. సో, ఆ టైంలో మాక్సిమం మనకు ఏపీలో వచ్చేసి తిరుపతి డిస్ట్రిక్కు, చిత్తూరు డిస్ట్రిక్కు ఈ సరిహద్దుల ప్రాంతాల్లో రెయిన్స్ అనేటువంటివైతే పడతాయన్నమాట. రెయిన్ ఉంది. మరొక వైపు ఈ ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్‌లో వచ్చేసి విశాఖపట్నం,
రాజమహేంద్రవరం, ఈ కాకినాడ ఈ పరిసర ప్రాంతాల్లో రెయిన్ అనేది పడుతుంది. తెలంగాణలో కూడా హైదరాబాదు, ఖమ్మం డిస్ట్రిక్ట్ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాలకు రెయిన్ అనేది అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఇంకొక ఇమేజ్ చూడొచ్చు. ఇది ఈరోజు నైట్ 9:30, 10 గంటల ప్రాంతంలో, అనగా 4వ తారీఖున నైటు 9:30 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్. అప్పుడు జనరల్‌గా మన ఏపీ, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా వర్షాలు ఎటువంటివి పడవు. కానీ తమిళనాడులో అయితే ఇక్కడ చూడొచ్చు. సో ఈ ఏరియాల దగ్గరంతా కూడా వర్షాలు ఎటువంటివి ఖచ్చితంగా పడతాయన్నమాట. ఓకేనా? సో ఇది ఈరోజు అర్ధరాత్రి 1:30, 2 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్. సో అప్పుడు మన ఏపీలో వచ్చేసి తమిళనాడులో ఉన్నటువంటి చెన్నై నగరానికి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, సూళ్ళూరుపేట కావచ్చు, నాయుడుపేట, వెంకటగిరి ఈ ప్రాంతాలకు లైట్ రెయిన్ నమోదయ్యే అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఇంకెక్కడ కూడా వర్షాలు పడవు ఈరోజు అర్ధరాత్రి. సో నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ చూడొచ్చు. ఇది తెల్లవారుజామునే అనమాట మ్యాక్సిమం. అప్పుడు కూడా సేమ్ ఈ ఏరియాలోనే పడతాయి, ఇంకెక్కడ కూడా పడవు మన ఏపీ, తెలంగాణలో. ఇది రేపు ఉదయం, అనగా 5వ తారీఖున ఉదయం 6:30 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్. సో అప్పుడు ఏపీలో ఉత్తర కోస్తాంధ్ర డిస్ట్రిక్ట్స్‌లో రాజమహేంద్రవరము, ఈ విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ ఈ సముద్ర మట్టానికి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలకు రెయిన్ అనేది అయితే ఉంటుందన్నమాట. అంతేకాని ఇంకెక్కడ కూడా వర్షం పడదు. సో ఇంకొక ఇమేజ్ చూడొచ్చు. ఇది రేపు ఉదయం 9:30, 10 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్. సో అప్పుడు కూడా మన ఏపీలో ఈ ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎఫెక్ట్ అయితే ఉందన్నమాట. రెయిన్స్ పడతాయి ఖచ్చితంగా. ఏపీ, తెలంగాణలో వచ్చేసి ఎక్కడ కూడా ఉండవు. సో నెక్స్ట్ ఇది రేపు మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్. సో ఆ సమయంలో చూసినట్లయితే ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్ అన్నిట్లో మోస్ట్లీ మనకు లైట్ రెయిన్ నమోదవుతుంది. అలాగే దక్షిణ కోస్తాంధ్రలో కూడా ఈ నెల్లూరు డిస్టిక్, తిరుపతి డిస్టిక్, ఈ గూడూరు నగరం, ఓకేనా, ఈ ఒంగోలు, చీరాల, బాపట్ల ఈ ఏరియాల దగ్గర కూడా రెయిన్స్ అనేటువంటివి అయితే పడతాయి రేపు మధ్యాహ్నం 12:30, 1 గంటల ప్రాంతంలో. ఈవెన్ మనకు చెన్నైకి ఆనుకున్నటువంటి మన ఏపీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా పడతాయి. తెలంగాణలో మాత్రం నిర్మలంగా ఎండ అనేది అయితే కాస్తుంది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ ఇది రేపు సాయంత్రం 3:30, 4 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. సో అప్పుడు చూడొచ్చు అన్ని డిస్ట్రిక్ట్స్లో కూడా ఈ తిరుపతి, చిత్తూరు కాడి నుంచి నెల్లూరు, ఒంగోలు, చీరాల, బాపట్ల, గుంటూరు, విజయవాడ, రాజమహేంద్రవరం, కాకినాడ మోస్ట్లీ మనకు ఈ ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్కు హెవీ రైన్ అయితే ఉంటుంది రేపు సాయంత్రం, అనగా 5వ తారీఖున సాయంత్రం. ఈ రిమైనింగ్ దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలకు లైట్ రైన్ అయితే ఉంటుంది. తెలంగాణలో మాత్రం ఎక్కడా కూడా వర్షం అనేది పడేందుకు అవకాశం అయితే లేదు. ఓకేనా? సో ఇది రేపు సాయంత్రమే 5:30, 6 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. వెంటనే అప్పుడు ఇంకా కొంచెం హెవీ రైన్ అయితే ఉంటుంది ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్కు, మన ఏపీలో ఉన్నటువంటి ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్కు. దక్షిణ కోస్తాంధ్ర డిస్ట్రిక్ట్స్కు మాత్రము లైట్ రైన్ ఉంటుంది. తెలంగాణలో అప్పుడు మళ్ళీ కూడా వర్షాలు ఉన్నాయండి. హైదరాబాదు, రామగూడెం, మహబూబ్ నగర్ ఈ ఏరియాల దగ్గర రెయిన్ పడుతుంది. ఓకేనా? సో ఇంకొక ఇమేజ్ చూడొచ్చు. ఇది రేపు రాత్రి 8:30, 9 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్. అప్పుడు మోస్ట్లీ మన ఏపీలో ఎక్కడ కూడా వర్షాలు పడే అవకాశం అయితే ఉండదు. తెలంగాణలో మాత్రం ఖమ్మం డిస్టిక్, రామగూడెం ఈ ఏరియాల దగ్గర రెయిన్ అనేది అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఇలా అయితే ఉన్నాయండి రాగల 24 గంటల పాటు మన ఏపీలో వెదర్ రిపోర్ట్స్ అనేటువంటివి, తెలంగాణలో కూడా. సో మీకు డైలీ కూడా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అందజేస్తూ ఉంటాను. రెగ్యులర్గా ఛానల్ని ఫాలో అప్ చేస్తున్నాండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.